హలో. హాయ్. నమస్తే అందరికి. ఈ ఇంతకుముందు 10థ్ క్లాస్‌లో ఎలా ప్రిపేర్ కావాలి ఈ 20 డేస్, 1 మంత్ అనేది చూసాము. ఇప్పుడు మరి 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ ఎట్లా రాయాలసలు? చాలా మందికి ఇంతకుముందే ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు సెవెంత్ క్లాస్‌లో ఎగ్జామ్ రాయలేదు కాబట్టి వాళ్ళకి అందరికీ కొత్తగా ఉంటుంది. ప్రతీది కూడా స్కూల్ వరకు రాసారు. స్కూల్‌లో రాసారు. ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ రాసారు. అవి ప్రీ ఫైనల్స్ ఎన్నో రాసారు కానీ వితిన్ స్కూల్‌లో రాసారు. వేరే దగ్గరికెళ్ళిపోయి రాయాలి కాబట్టి కొంత బెరుకు గాని, కొంత భయం ఉంటుంది. అది అది అన్‌వాంటెడ్. జనరల్‌గా మనుషులన్నాక ఇటువంటి సమస్యలు కామన్. దట్ టూ 10థ్ క్లాస్ పిల్లలు 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉంటుంది. ఫస్ట్ బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నారు కాబట్టి ఇవన్నీ కామన్ టెండెన్సీస్. సో, మరి అవి ఎట్లా ఉంటాయి? వాటిని ఏం చేయాలనేటువంటి విషయం ఒకసారి చూద్దాం. సో, ఫస్ట్ ఈ భయం పోగొట్టుకొని మీరు ఫస్ట్ ప్రశాంతంగా ఉండాలి. ఏందంటే మీరు రాయబోయేది ఎగ్జామ్. ఆ ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అయిన ఎగ్జామ్. ఆ ఎగ్జామ్‌ని దాదాపు 10, 20 సార్ల ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్స్ రాసినటువంటి ఎగ్జామే. మీరు మీరు ఒకవేళ సిలబస్ తీసుకుంటే మీకు ఎగ్జామ్‌లో రాయబోయే క్వెషన్స్ అన్నీ గూడా మీరు ఆల్రెడీ రాసిన క్వెషన్‌లే. ఓకే. క్వార్టర్లీ ఎగ్జాము, హాఫ్ ఇయర్లీ ఎగ్జాము, యాన్యువల్ ఎగ్జాము, యాన్యువల్ ఎగ్జామ్ తర్వాత పెట్టినటువంటి అంటే ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్. యాన్యువల్ ఎగ్జామ్ కాకుండా ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్. ప్రీ ఫైనల్స్ ఎగ్జామ్ దాదాపు 10 సార్లు రాసుంటారు. ఒక 5 సార్లు రాసుంటారు. ఈ 5 సార్లల్లా మీకిప్పుడు ఎగ్జామ్‌లో రాయబోయే క్వెషన్‌లు ఆల్రెడీ రిపీట్ అయ్యుంటాయి ఇక్కడ. సో, మీకు తెలవని విషయాలు, తెలవని క్వెషన్‌లు ఏమన్నా వస్తే రెండో, మూడో క్వెషన్‌లొస్తాయి. సో, ఆ రకంగా గూడా మనం మన మన మైండ్‌ను కొంచెం ప్రశాంతపరచుకోవాలి. అండ్ యూ ఆర్ రైటింగ్ దిస్ ఎగ్జామ్ ఇన్ అదర్ స్కూల్. But remember, but let assume that you yourself you are writing the same exam in your school only. అంటే మన స్కూల్ అయినా, ఏ స్కూల్ అయినా గూడా ఒకటే అనుకుని రాయండి. ఇంకా ప్లస్ పాయింట్ ఏందంటే మీతో పాటు మీ క్లాస్‌మేట్స్ గూడా ఉంటారు. అంటే ఆ రూమ్‌లో మీకెక్కడైతే రూమ్‌లో పడుతున్నారో జంబ్లింగ్ మెథడ్‌లా పడతారు. సో, అక్కడ మీరొక్కరే గాదు ఈవెన్ ఆ సెంటర్ కంప్లీట్ సెంటర్ ఆ ఎగ్జామ్ సెంటర్‌లో మీ స్కూల్ నుండి వచ్చేటువంటి వాళ్ళు 10 మంది, 20 మంది, 30 మంది ఉంటారు. కాబట్టి మీరు సింగిల్ గాదు. సో, అట్‌లీస్ట్ ఆ ధైర్యమన్నా ఉన్నది మీకు. సో, అట్లా అనుకోవాలి. తర్వాత మీరు రాసే అదే అదే పేపర్‌ని మీ స్కూల్‌లో కాకుండా వేరే స్కూల్‌లో రాస్తున్నారు. విత్ అదర్స్ యాస్ యువర్ కో ఎగ్జామ్ రైటర్స్. వేరే స్కూల్ నుండి వచ్చినటువంటి పిల్లలు మధ్యలో కూర్చొని రాస్తున్నారు. ఇన్విజిలేటర్ వాళ్ళు వేరే వాళ్ళు. అండ్ ఈ ఎగ్జామ్ అనేది గవర్నమెంట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. పేపర్ కూడా గవర్నమెంట్‌కి వెళ్ళిపోతాయి. మీ టీచర్‌కి కాకుండా గవర్నమెంట్‌కి వెళ్ళిపోతాయి అంతే. సో, ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. సో, ఆ రకంగా మీరు కొన్ని సూత్రాలు, కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రిమెంబర్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అవి మరి అంటే, సో, ఫస్ట్ మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్కడుంది? ఆ ఎగ్జామ్ సెంటర్‌కి ఎట్లా ఎళ్ళాలి మరి? అంటే స్కూల్ వాళ్ళతో కలిసి ఎళ్తావా? మీరు ఆల్రెడీ సైకిల్ మీద ఎళ్తావా? మీ పేరెంట్స్ ఏమైనా దించేటట్టు ఉంటే అక్కడ వాళ్ళతోటి ఎళ్తావా? తర్వాత మీ సిబ్లింగ్స్ అన్న గాని, తమ్ముడు ఉంటే వాళ్ళతోటి ఎళ్తావా? సో, ఇవన్నీ. డోంట్ ప్లాన్ ఇమ్మీడియేట్‌లీ. ఎవళ్ళు పడితే వాళ్ళు తీసుకుంటాము అని చెప్పేటువంటి విషయం ఎస్పెషల్లీ ఆడపిల్లలు. ఆడపిల్లలు మాత్రం కంపల్సరీగా పేరెంట్స్ తోటి వెళ్లి ఎగ్జామ్ రాయించి తీసుకురావడం బెటర్. ఎందుకంటే ఈ రోజులు ఆహ్, డిఫరెంట్‌గా ఉన్నాయి. మారిపోయాయి కొన్ని. ఎవరు ఎటువంటి వాళ్ళనే విషయం తెలియలేదు కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మి వారితోటి ఒకవేళ 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల దూరంలో మనకి ఎగ్జామ్ సెంటర్ ఉంటే పంపియడం అనేది ఒక అర్థరహితమైనటువంటి పని. మంచి పద్ధతి కాదది. కాబట్టి మీ ప్లాన్ లేదు కొన్నిసార్లు బస్సులో వెళ్ళిపోతారు. గవర్నమెంట్ టీఎస్ఆర్టీసీ బస్సులో వెళ్ళిపోతారు. సో, అట్లా కూడా వెళ్ళిపోవచ్చు. బట్ మీరు ముందుగా ప్లాన్ చేసుకోవాలి. దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవాలి. 9:30కి ఎగ్జామ్ ఉంది. మీరు బస్సులో వెళ్ళాలంటే 8:00 స్టార్ట్ అయిపోయి బస్ ఎక్కి వెళ్ళిపోయి అదో అర్ధగంట, గంట టైం పట్టొచ్చు. సో, మీరు 9 వరకి ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండే విధంగా చూసుకోవాలి. మీరు ఓన్ ట్రాన్స్‌పోర్ట్ అయినా, బస్ అయినా, స్కూల్ ద్వారా వెళ్ళినా, మీ పేరెంట్స్ ద్వారా వెళ్ళినా, మీ సొంతంగా సైకిల్ పైన వెళ్ళినా గూడా 9 వరకు మీరు ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండే విధంగా చూసుకోవాలి. సో దట్ మీకు ఎటువంటి టెన్షన్ ఉండదు. ఓకే. సో, ఇండియాలో కొంచెం ట్రాన్స్‌పోర్టేషన్ ప్రాబ్లమ్ ఉంటది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టేషన్. ఎ మధ్యలో ఏమయ్యేది గూడా తెలీదు ఒక్కోసారి. అది అనుకోకుండా. కాబట్టి ఒక అర్ధగంట ముందుగా ఉండాలి మనం. ఎప్పుడు నేను 9:20 వరకు ఉంటే సరిపోతది అట్లా అనుకోవద్దు. 9 వరకి ఎగ్జామ్ సెంటర్ కాడ ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత ఏమేమి తీసుకోవాలి మరి? ఆహ్, టేక్ యువర్ నెసెసరీ ఐటెమ్స్ లైక్ హాల్ టికెట్. ఎగ్జామ్ హాల్ టికెట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వన్. సో, వితౌట్ దట్ దే విల్ నాట్ అలౌ యూ. కాబట్టి రోజు ఎక్కడైతే
తీసుకుంటున్నారో అక్కడే ఇవన్నీ పెట్టుకోండి. ఒకటే ప్లేస్‌లో ఒక దగ్గర పెట్టుకోండి రోజు. సో, అక్కడి నుండి మీరు రెడీ అయిన తర్వాత ఆ సెట్‌కి సెట్ తీసుకొనెళ్ళిపోవచ్చు. సో, అప్పుడు మీరు ఇది మర్చిపోయాను, అది మర్చిపోయాను అనేటువంటిది హైరానా, తర్వాత గాబరా పడడం ఉండదు. టెన్షన్ పడడం ఉండదు. అన్నీ ఒకటే దగ్గర. ఉదాహరణకు మీరు సింపుల్ ప్రిన్సిపల్. మీరు ఎవరైనా సరే స్కూల్‌కి గాని, ఏదైనా బయటికెళ్ళేటప్పుడు ఎక్కడుంటాం మనము? డ్రెసింగ్ టేబుల్ దగ్గరే ఉంటాం. ఆడపిల్లలైనా, మగ పిల్లలైనా. సో, ఆ డ్రెసింగ్ టేబుల్ దగ్గరలోనే మీ హాల్ టికెటు, మీ పెన్నులు ఒక దగ్గర పెట్టుకోండి. చిన్న పౌచ్ లాంటిదాన్ని పెట్టుకొని అక్కడ పెట్టుకోండి. ఆ తర్వాత ఎగ్జామ్ ప్యాడు, హాల్ టికెట్ రైట్? రిస్ట్ వాచ్, రిస్ట్ వాచ్. రిస్ట్ వాచ్ కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే మధ్యలో టైమ్ ఎంతుందని ఇన్విజిలేటర్‌ని ఎప్పటికి అడగడం చీటికి మాటికి, పక్క వాళ్ళని అడగడం ఇది డిస్టర్బ్ అయితది. మీ సొంతంగా ఒక వాచ్ కొనుక్కోవాలి. మీకు వాచ్ ఉంటదా ఆల్రెడీ? ఒకవేళ లేకుంటే వాచ్ కొనుక్కోండి. చిన్న రిస్ట్ వాచ్ కొనుక్కోండి తక్కువ అమౌంట్‌లో. మీ పేరెంట్స్ ఎంత డబ్బులిస్తే అంత అమౌంట్‌లో కొనుక్కోండి. ఒక రిస్ట్ వాచ్ కొనుక్కోండి. రైట్? రైట్. తర్వాత ఆహ్, ఈ 3 ఇంపార్టెంట్. పెన్నులు. బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ 2 పెన్నులు సరిపోతాయి. 2, 2 4 పెట్టుకోండి. 2 బ్లూ పెన్నులు పెట్టుకోండి. 2 బ్లాక్ పెన్నులు పెట్టుకోండి. నో ప్రాబ్లమ్. రెడ్ పెన్ అవసరం లేదు. రెడ్ పెన్నులు తర్వాత ఇట్లా ఏదో కలర్స్ వచ్చేటువంటి అవన్నీ ఏమి అవసరం లేదు. ఇన్వె ఎగ్జామ్ ఎవాల్యుయేటర్ ఇవన్నీ ఏం చూడడు. మీరు మ్యాటర్ కరెక్ట్ ఉందా లేదా? కరెక్ట్ ఉందా అగైన్ 100% కాదు. 90% ఆర్ 95% యాక్యురేట్‌గా ఉందా లేదా చూస్తారు. అంతే. ఓకే. ఇవన్నీ ఏసిన డెకరేషన్స్ అంతా ఎవరు చూడరు. కాబట్టి 2 బ్లూ పెన్, బ్లాక్ పెన్ 2, 2 4 పెన్నులు పెడితే సరిపోతది. ఒకసారి ఒక పెన్ను ఏమన్నా మనకు ఒక్కోసారి అదేమంటాం కక్కిపోతది. ఖరాబ్ అయిపోతది పెన్ను. ఆ టైంలో ఇంకోటి వాడుకుంటట్టుగా స్పేర్‌గా పెట్టుకోవాలి. లేదు ఎవరికన్నా మీ ఎగ్జామ్ రాసే టైంలో ఎవరికన్నా సడెన్‌గా పెన్ అవసరం ఉంది. ఒక హెల్ప్ చేయొచ్చు. మన పెన్ వాళ్ళకి ఇయ్యడానికి పనికొస్తది. ఇవన్నీ చిన్న చిన్న టిప్స్. మనం హెల్ప్ చేయాలంటే కంప్లీట్‌గా వాళ్ళకేదో పెన్ ఇయ్యడం కూడా చిన్న హెల్ప్ అక్కడ ఎగ్జామ్ సెంటర్‌లో. కాబట్టి ఒక 4 పెన్నులు పెట్టుకోండి. 2 బ్లూ, 2 బ్లాక్. 2 బ్లూ పెన్‌లు, 2 బ్లాక్ పెన్‌లు, ఒక ఎగ్జామ్ ప్యాడ్ పైన కూడా ఏం రాయొద్దు. సింపుల్‌గా ఉండాలి. అది ఆ ఎగ్జామ్ ప్యాడ్ కూడా డిఫరెంట్‌గా ఉంటది. మీకు ఈ మధ్య ఎగ్జామ్ ప్యాడ్ పైన దేవుళ్ళ బొమ్మలు గాని, క్రికెటర్ల బొమ్మలు గాని రకరకాలుగా వస్తున్నాయి. సో, వితౌట్ అది మీ ఇష్టం. అది డిపెండ్స్ ఆన్ ద ఎగ్జామ్ ఎలా రూల్స్ ఎలా ఉన్నాయి. మీ టీచర్స్‌ని అడిగి కనుక్కోండి. వాళ్ళు అలౌ చేస్తారా లేదా ఇట్లా ఈ ఇమేజెస్ ఉన్న ఎగ్జామ్ ప్యాడ్స్ లేదా అనే విషయాన్ని కనుక్కున్న తర్వాత ఎగ్జామ్ ప్యాడ్ తీసుకోండి. రైట్. తర్వాత హాల్ టికెట్. ఇవన్నీ గూడా ఒక దగ్గర డ్రెసింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోండి రోజు. ఎగ్జామ్ వెళ్ళే ముందు ఇవి తీసుకోండి. ఎగ్జామ్ వెళ్ళిన తర్వాత ఇక్కడే పెట్టండి అంతే. వేరే దగ్గర ఎక్కడా పెట్టకండి. ఇది సింపుల్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ. సింపుల్ ప్రిన్సిపల్ అనలేము. చిన్న చిన్న పద్ధతులు. రైట్. యాహ్! తర్వాత ఏంది బీ కూల్. తర్వాత ఇవి తీసుకున్న తర్వాత డోంట్ టేక్ ఫోన్ విత్ యూ. మీ పేరెంట్స్ కావచ్చు, లేదంటే నీకే మొబైల్ ఫోన్ ఉండొచ్చు. తెలీదు నాకు అవన్నీ తెలీదు. ఎవరికి ఫోన్ ఉన్నాయో. ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ ఎకనామిక్ స్టెబిలిటీ యువర్ ఫ్యామిలీస్ ఎకనామిక్ కండిషన్ ఆర్ మీ పట్టుబట్టిన దాన్ని బట్టి మీ మొబైల్. మీ పేరెంట్స్ కూడా ఎవరు తీసుకోకండి. మొబైల్ ఫోన్ తీసుకొని స్కూల్‌కి ఎళ్ళకండి. ఎందుకంటే అక్కడికెళ్తే అదొక పని మళ్ళీ. ఆ మొబైల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి? దానికో రూ. 10, 20 కావాలి. లేదంటే దాన్ని స్విచ్ ఆఫ్ జేయాలి. అక్కడ పెట్టాలి. అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వేరే వాళ్ళు తీసుకెళ్ళొచ్చు. చెప్పలేం. ఎందుకు ఆ టెన్షన్ ఎందుకు మనకు? ఆల్రెడీ మీతో పాటు మీ పేరెంట్స్ ఎవరో ఒకరు సిబ్లింగ్ వస్తున్నారు కాబట్టి ఈజీ మెథడ్ ఇది. డోంట్ టేక్ యువర్ మొబైల్ ఫోన్ ఆర్ యువర్ పేరెంట్ మొబైల్ ఫోన్ విత్ యూ. రైట్. తర్వాత రీచ్ ద ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ అన్ అవర్ టు ద కమెన్స్‌మెంట్ ఆఫ్ ఎగ్జామ్. ఒక గంట లేదా ఒక హాఫ్ అన్ అవర్ కంటే ముందు మీరు ఎగ్జామ్ సెంటర్ చేరుకోవడానికి ట్రై చేయండి. బీ కూల్ ప్రశాంతంగా ఉండండి. ఓకే. మంచిగా ప్రశాంతమైనటువంటి మైండ్ తోటి ఉండండి. కొంతమందికి ఎగ్జామ్ రోజు కొంతమందికి మార్నింగ్ 4:00 గాని, 5:00 గనుక లేస్తే వాళ్ళు అంటే ఎగ్జామ్ రోజు 9:30కి ఎగ్జామ్ కాబట్టి కొంచెం ముందుగా లేవాల్సుంటది. 5:00, 4:00 లేసి ఆ టైం చదువుకోవాల్సుంటది. 4-5, 6 ఓ 2 అవర్స్ చదువుకుంటాం. కానీ దానికంటే ముందే బాగా ప్రిపేర్ అయిపోయి, దానికంటే ముందు రోజు మనకు 3 డేస్, 4 డేస్ గ్యాప్ ఉంది కదా! ప్రతి ఎగ్జామ్ మధ్య. సో, అక్కడ బాగా ప్రిపేర్ అయిపోయి, ఎగ్జామ్ రోజు ఇవాల్టి వరకు కూడా బాగా ప్రిపేర్ అయిపోయి, ఎగ్జామ్ రోజు పొద్దున 4:00 లేసి 4-6 వరకు చదువుకోండి. ఎట్లా చదువుకోవాలి అది కూడా జస్ట్ పైన చదువుకోవాలి. ఓన్లీ బుల్లెట్ పాయింట్స్, కీ పాయింట్స్ చదువుకొని ఎళ్ళే విధంగా ఉండాలి. 6 గాని, 7 తర్వాత మీరు ఇమ్మీడియేట్‌గా రెడీ అయిపోయి, ఒక 1 అవర్ రెడీ అయిపోయి, మంచిగా బ్రేక్‌ఫాస్ట్ గాని, మిల్క్ గాని, టీ గాని చేసి బ్రేక్‌ఫాస్ట్ బ్రేక్‌ఫాస్ట్ విత్ మిల్క్ ఆర్ టీ చేసుకొని
స్కూలుకెళ్ళిపోతే మంచిగుంటది. ఖాళీ కడుపుతోటి స్కూలుకెళ్ళకండి. ఎందుకంటే అది ఒక్కోసారి మనకి ఎగ్జామ్ మధ్యలోనే ఆకలి కావచ్చు. ఓకే. మీ కడుపు మార్చుకునేటువంటి పనులేమి అటువంటి పనులు చేయకండి. ఎందుకంటే ఎగ్జామ్ మధ్యలో మీకు ఆకలైతే ఆ ఎగ్జామ్ పైన నెగెటివ్ ఇంపాక్ట్ ఉంటది. మీరు మంచిగా తిని మంచిగా అంటే బాగా నిద్రపోయేటట్టు కాదు. బ్రేక్‌ఫాస్ట్ చేసి కొంతమంది విలేజ్‌లో నుండి వచ్చేవాళ్ళకి బ్రేక్‌ఫాస్ట్ సిస్టమ్ ఉండదు. మీ అమ్మని మంచిగా అన్నం వండమని చెప్పేసి అన్నం తిని మంచిగా ఎళ్ళండి. అది గూడా మళ్ళీ కొన్ని కొన్ని సార్ల ఈ ముందు రోజు ఉన్నటువంటి ఆహ్, అన్నం గాని, పప్పు గాని అట్లాంటివి కాకుండా కొంచెం ఫ్రెష్‌గా మీ అమ్మ మీకోసం మార్నింగ్ వండడానికి రెడీగుంటది. ఆమెకి ఈ 7 రోజులు ఈ ఎగ్జామ్ ఉన్న 7 రోజులు అన్నం గాని, బ్రేక్‌ఫాస్ట్ గాని ఫ్రెష్‌ది కొంచెం వేడి వేడిగా వండి పెట్టమని కొంచెం అడగండి. ఆమె చేస్తది. దాంతో పాటు ఎగ్జామ్ ఉన్న రోజు ఆ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినప్పుడు గాని, కొంతమంది అన్నం తిన్నప్పుడు కొంచెం నాన్ వెజిటేరియన్ తినడానికి దూరంగా ఉంటాం. కానీ నాన్ వెజ్ ఏమన్నా తింటే ముందు రోజు ఉన్న నాన్ వెజ్ ఫుడ్ ఉంటది. ఆ ఫుడ్ తినడం వల్ల మనకు కొంచెం మోషన్స్ రావడం గాని, ఆ ఘాటు అంటే ఆ కారం ఎక్కువగా ఉండడం వల్ల ఏమన్నా జరగకూడదు గదా! సంథింగ్ లైక్ మోషన్స్ గాని, వామిటింగ్స్ గాని, లూజ్ మోషన్స్ కావడం అవకాశం ఉంది. సో, అటువంటి అవాయిడ్ చేయాలి ఫుడ్ గూడా. ఫుడ్ గూడా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? మితాహారం తీసుకోవాలి పొద్దున. అది బ్రేక్‌ఫాస్ట్ కావచ్చు, అన్నం కావచ్చు. బట్ ఫ్రెష్‌గా అప్పుడే వండినటువంటి అన్నం తీసుకోండి. ఆ 7 డేస్. 7 డేస్ ఎగ్జామ్ ఉన్న రోజు మార్నింగ్. ఓకే. సో, 4-6 ఆర్ 7 వరకు చదివిన తర్వాత 7:00-8 రెడీ అయిపోయి కొంచెం తినేసి ఖతం. మనం ఎగ్జామ్‌కెళ్ళిపోవాలి. దట్ ఈస్ యువర్ టైమ్ టేబుల్ డ్యూరింగ్ ద ఎగ్జామ్ టైమ్. ఓకే. సో, ఐ విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.